విపత్తులకు సంబంధించిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని. అలాగే ప్రశ్న, ఖనిజ వనరుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? ఖనిజ వనరుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు? మినరాలజీ అంటారు. తర్వాత ప్రశ్న, జలావరణానికి మరొక పేరేమిటి? జలావరణానికి మరొక పేరు హైడ్రోస్పియర్ అంటారు. హైడ్రోస్పియర్. తర్వాత ప్రశ్న, ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 23న జరుపుకుంటారు ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని. తర్వాత ప్రశ్న, వాతావరణంలోని ఆక్సిజన్ శాతం ఎంత? వాతావరణంలోని ఆక్సిజన్ యొక్క శాతం 20.94% ఆక్సిజన్ శాతం. తర్వాత ప్రశ్న, గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధానమైన వాయువు ఏది? క్రింది వానిలో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే ప్రధానమైన వాయువు CO2, కార్బన్ డయాక్సైడ్ ప్రధాన కారణం. తర్వాత ప్రశ్న, మేఘాలు ఏర్పడము, ఉరుములు, మెరుపులు, అల్పపీడనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అలజడులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి? క్రింది వానిలో ఇవన్నీ కూడా ట్రోపో ఆవరణంలో జరుగుతాయి. ట్రోపో ఆవరణంలో. ఓజోన్ పొర అనేది స్ట్రాటా ఆవరణంలో ఉంటుంది. O3 పొర అనేది, ఓజోన్ పొర అనేది. తర్వాత ప్రశ్న, సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉందంటే స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది ఓజోన్ పొర అనేది. తర్వాత ప్రశ్న, సమాచార పొర అని ఏ ఆవరణానికి పేరు? సమాచార పొర అని ఏ ఆవరణానికి పేరు? క్రింది అందులో ధర్మో ఆవరణంకి. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని మార్చి 22. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ఇచ్చిన ఆవరణాలను సముద్ర మట్టం నుంచి పైకి అమర్చండి. సముద్ర మట్టం నుంచి పైకి. మొదటగా ట్రోపో ఆవరణం, తర్వాత స్ట్రాటో ఆవరణం, తర్వాత మిసో ఆవరణం, తర్వాత ధర్మో ఆవరణం, చివరగా ఎక్సో ఆవరణం. ఇవి సరైన వరుసక్రమం. తర్వాత ప్రశ్న, భారత ఆవరణ శాస్త్ర పితామహుడిని ఎవరిని అంటారు? క్రింది వానిలో భారత ఆవరణ శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తారు? ఆర్ మిశ్రా అని పిలుస్తారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. 50వ టైగర్ రిజర్వ్ కామ్లంగ్. అదేవిధంగా 51వ టైగర్ రిజర్వ్ 51వ టైగర్ రిజర్వ్ శ్రీ విల్లీపుత్తూర్ మేఘామలై. 52వ టైగర్ రిజర్వ్ రామ్గర్ విస్దరి. అదేవిధంగా 53వ టైగర్ రిజర్వ్ గురుగాస్ దాస్. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్. పర్యావరణ చట్టాలు ఏర్పాటు చేసిన సంవత్సరం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. అదేవిధంగా జల కాలుష్య నియంత్రణ చట్టం అనేది 1974. అదేవిధంగా అటవీ ప్రాంత పరిరక్షణ చట్టం 1980. అదేవిధంగా వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. జీవ వైవిధ్య చట్టం 2002. జీవ వైవిధ్య చట్టం ఇంపార్టెంట్. గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం
2010 భారత అటవీ చట్టం 1927. తర్వాత ప్రశ్న అంతరించిపోతున్న పులుల సంతతిని పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించింది? 1973లో ప్రారంభించింది ఈ పథకాన్ని. తర్వాత ప్రశ్న బ్రెజిల్ రాజధాని రియో డిజనైరోలో దరిద్ర సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? 1992వ సంవత్సరంలో జరిగింది. తర్వాత ప్రశ్న పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో స్టాక్ హోమ్ సదస్సును నిర్వహించింది? 1972వ సంవత్సరంలో నిర్వహించింది స్టాక్ హోమ్ సదస్సును. తర్వాత ప్రశ్న ఏ దశాబ్ద కాలాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా గుర్తించారు క్రింది వానిలో? 2011 నుంచి 2020 మధ్య కాలాన్ని. తర్వాత ప్రశ్న ఏ సంవత్సరాన్ని జీవ వైవిధ్య సంవత్సరంగా గుర్తించారు? 5 ఏ దశాబ్ద కాలాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా గుర్తించారంటే 2011 నుంచి 2020. ఏ సంవత్సరాన్ని జీవ వైవిధ్య సంవత్సరంగా గుర్తించారు? 2010వ సంవత్సరాన్ని. తర్వాత ప్రశ్న ప్రపంచంలో జీరో కార్బన్ పట్టణం ఏది? ప్రపంచంలో జీరో కార్బన్ పట్టణం అబుదాబి మస్టర్డ్. తర్వాత ప్రశ్న 2010 ఆగస్టు 3న భారతదేశ జాతీయ జలచర జీవిగా దేన్ని ప్రకటించారు క్రింది వానిలో? డాల్ఫిన్ ప్రకటించారు. తర్వాత ప్రశ్న ఏ వృక్షాలు భారతదేశ తూర్పు తీరాలను మృతికా క్రమక్షయం నుంచి రక్షిస్తూ ఉన్నాయి? మాంగ్రోవ్ వృక్షాలనేవి. తర్వాత ప్రశ్న ప్రపంచంలో వృక్ష సంపద క్షీరదాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం యొక్క స్థానం? 8వ స్థానం. తర్వాత ప్రశ్న నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు క్రింది వానిలో? నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఇది నాగపూర్లో కలదు ఇన్స్టిట్యూట్. తర్వాత ప్రశ్న భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి? భారతదేశంలో 18. తర్వాత ప్రశ్న భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్. ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి. తర్వాత ప్రశ్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది క్రింది వానిలో? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో కలదు. ఇది భోపాల్. తర్వాత ప్రశ్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏంటి? భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు పేరు. ఇంపార్టెంట్. మిథైల్ ఐసోసైనైడ్ వెలువడింది అనమాట. తర్వాత ప్రశ్న భారతదేశంలో పర్యావరణ చట్టాలకు దారితీసిన సంఘటన క్రింది వానిలో? భోపాల్ గ్యాస్ దుర్ఘటన. తర్వాత ప్రశ్న వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్కు ఏవి శోషక నిల్వలుగా ఉంటాయి? సముద్రాలనేవి. తర్వాత ప్రశ్న భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1984వ సంవత్సరంలో జరిగింది ఈ దుర్ఘటన. తర్వాత ప్రశ్న బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లో ఏ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది? బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల్లో న్యూమోనియోసిస్ వ్యాధి కనిపిస్తుంది ఎక్కువగా. తర్వాత ప్రశ్న వాయు కాలుష్య కారకాలలో 50% ఏ వాయువు ఉంటుంది? కార్బన్ మోనాక్సైడ్ CO. తర్వాత ప్రశ్న ఈ వేస్ట్ ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. తర్వాత ప్రశ్న సల్ఫర్ డయాక్సైడ్ వాయువు వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ కట్టడానికి తీవ్ర స్థాయిలో హాని కలుగుతుంది? తాజ్మహల్కి.
తర్వాత ప్రశ్న కంప్యూటర్లో వలయాన్ని శుభ్రపరచడానికి వేటిని వాడతారు క్రింది వానిలో? క్లోరోఫ్లోరో కార్బన్ ఉపయోగిస్తారు కంప్యూటర్లో వలయాన్ని శుభ్రపరచడానికి. తర్వాత ప్రశ్న ఒక క్లోరోఫ్లోరో కార్బన్ అణువు సమూరుగా ఎన్ని ఓజోన్ అణువులను విఘటనం చెందిస్తుంది? 1,00,000 అణువులను విఘటనం చెందిస్తుంది. తర్వాత ప్రశ్న 4% ఓజోన్ తగ్గుదల వల్ల భూమిని అల్ట్రావైలెట్ చేరే కిరణాలు శాతం 1-3%. తర్వాత ప్రశ్న కాలుష్య స్థితి మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏ రంగును సూచిస్తుంది? కాలుష్య స్థితి అనేది మధ్యస్థంగా ఉన్నప్పుడు క్రింది వానిలో ఏ రంగును సూచిస్తుంది? పసుపు రంగును సూచిస్తుంది, పసుపు. తర్వాత ప్రశ్న కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? 1974లో. ఇవి కొన్ని ముఖ్యమైన విపత్తులకు సంబంధించిన ప్రశ్నలు. థ్యాంక్ యూ.